ఎలా వేస్తావు? ఆయన అక్కడికి వెళ్తాడు, నువ్వు ఇక్కడుండి ఏం చేస్తావు? అదే మరి, ఈసారి నా తమ్ముణ్ణి ఒక్కడ్నే అక్కడికి వెళ్ళనివ్వను. నేను కూడా వాడి వెంట వెళ్తాను. చిన్న సందు దొరికినా చిచ్చు పెడతాను. ఇద్దరి మధ్య మంటలు రగిలిస్తాను. అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాకుండా పుల్లేస్తాను. అగ్రిమెంట్ దాకా వెళ్లకుండానే వెనక్కి తిప్పి తీసుకొస్తాను. అదిగో మీ తమ్ముడు వస్తున్నాడు. అక్క, నేను లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. జనని వస్తే అగ్రిమెంట్ డిఎన్ఏకి ప్రొసీడ్ అవ్వడం, రాకపోతే పెళ్లికి ఏ అభ్యంతరం లేదని రాయించుకొని రావడం. ఆగరా తమ్ముడు, నేను వస్తాను. నువ్వెందుకక్క? అది చాలా జిత్తులు మరి నక్కరా. నిన్ను అమాయకుణ్ణి చేసి ఆ లాయర్తో ఏకమై మాయమాటలు చెప్పి నమ్మించి నిన్ను బోల్తా కొట్టిస్తుంది. ఇప్పటికే ఎన్నో డ్రామాలాడింది. మళ్ళీ కొత్త డ్రామాకు తెర తీయదని గ్యారంటీ ఏంటి? అది వస్తే ఏదో ఒక వ్యూహంతోనే వస్తుంది. ఆ పద్మ వ్యూహంలోకి నిన్ను ఒంటరిగా పంపించటం నాకిష్టం లేదురా. అందుకే నేను వస్తానంటున్నాను. వద్దక్క, నువ్వొస్తే నిన్ను చూడగానే ఆవిడగారు రెచ్చిపోతారు. నీ మీద తప్పు నెట్టి తను అగ్రిమెంట్ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. నా కోసం నువ్వు ఇప్పటి వరకు పడ్డ అవమానాలు చాలు. మళ్ళీ వచ్చి ఆవిడతో మాటలు పడాల్సిన అవసరం లేదు. ఆ జనని ముందు నువ్వు తగ్గడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. దానికి భయపడి నేనెందుకు తగ్గుతాన్రా? మించొస్తే మీరి మాట్లాడితే చంప పగలగొడతాను. ఇప్పుడు కొట్టుకోవడం కాదక్క ముఖ్యం. ఒక లాజికల్గా కన్క్లూజన్కి రావాలి. లాయర్ ముందే ఆ జననిని కమిట్ చేయించాలి. మళ్ళీ జీవితంలో ఎదురు రాకుండా కామ్ అయిపోయేలా చేయాలి. టోటల్గా లాక్ చేయాలి. అరే, అది చాలా తెలివిగలదురా. అది ఎలాగోలా నిన్ను ఇరికించాలని చూస్తుంది, కానీ అది ఇరుక్కోదు. అందుకే నేను వస్తాను, పద. ప్లీజ్ అక్క, దయచేసి నా మాట విను. నా ముందు నిన్ను ఒక్క మాటన్నా నేను భరించలేను, సహించలేను. ఇది ఆవేశాలకు వెళ్ళే టైం కాదు. లీగల్ డెసిషన్ తీసుకోవాల్సింది లాయర్, కమిట్ అవ్వాల్సింది తను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నా మేలు కోరేదానిగా నీకు నేను చెప్తున్నాను, నువ్వు రావద్దు. అందరిలాగే నువ్వు నా మాట దాటొద్దక్కా. తమ్ముడు, జాగ్రత్త. అది కళ్ళబొల్లి మాటలు చెప్తుంది, కన్నీళ్లు పెట్టుకుంటుంది, కాళ్ల వెళ్ళ పడుతుంది, ప్రాధేయపడుతుంది, నీ మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. మహానటిరా. నిన్ను సాధ్యమైనంత వరకు తన వైపుకు మలుచుకోవడానికి, ఆ పిల్లలు నీ పిల్లలే అని ఒప్పించటానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు మనసు మార్చుకోవద్దు, కరగద్దు. అలాగే అక్క. వీడు నన్ను కాదని దాకా ఎదిగాడు. ఏంటి, నువ్వు వెళ్ళి ఆపుతానన్నావు కదా? నిన్ను మీ తమ్ముడే వద్దన్నాడు, ఇప్పుడేం చేస్తావు? వాడు చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాడు. నేను చెప్పినవన్నీ కూడా మనసులో పెట్టుకుంటాడు. అక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదని నాకు నమ్మకం ఉంది. ఇక నేను వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటో నీ బిలీవ్ ఏంటో నాకు అర్థమై కావడం లేదు. వీళ్ళ గొడవల మధ్య నా పెళ్ళి ఏమైపోతుందో ఏమో. అయితే రేపు డిఎన్ఏ టెస్ట్ కి లాయర్ దగ్గర అగ్రిమెంట్ కి రెడీ అవ్వు. డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ గా వస్తే నా పిల్లలని ఒప్పుకుంటా. నన్ను నేను నిరూపించుకుంటేనే కదా నా పిల్లలు తండ్రికి దగ్గరయ్యేది. వారి కోరిక తీర్చలేని తల్లిగా వాళ్ళ బ్రతుకులు నవ్వులు పాలు చేయడం నేను బ్రతుకుండగా జరగకూడదా?
నమ్ముతానని ఒక్క మాట నుండే సంతోషంగా చావుకు అంగీకరించి సిద్ధపడేదాన్నమ్మా. అమ్మా గుడికెళ్ళొస్తాం. చూసావా అమ్మా, మొట్టమొదటిసారి నా జీవితంలో అది నాకు చెప్పి వెళ్తుంది. మధులో ఈ మార్పుకి కారణం ఏమంటావు? నాకు ఆశ్చర్యంగానే ఉందే. కారణం నేనెలా చెప్పగలను? నన్ను చెప్పమంటావా? ఇన్నేళ్ళు గుర్తురాని అమ్మ ఈరోజు వాళ్ళ నాన్న దగ్గర అవుతున్నాడనేసరికి వాళ్ళకు నేను గుర్తొచ్చానమ్మా. తనని వీళ్ళ దగ్గరికి చేర్చేది నేనే కదా. అమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. చెప్పి వెళ్దాంలే అని దాని మనసు కనిపించిందేమో. మరీ అలా అనకే. ఏదో చిన్నపిల్ల ఇవాళ చెప్పాలనిపించింది, చెప్పింది. దానికి అన్ని అర్థాలు తీస్తే ఎలా? నేనేం దాన్ని తప్పని అనుకోవడం లేదమ్మా. నాకు కనిపించిన అర్థం నీకు వినిపించేలా చెప్తున్నాను. కానీ కంటికి రెప్పలా ఇన్నాళ్ళు పెంచాను కదా. ఏనాడు కలగని ప్రేమ ఈరోజు స్పెషల్గా అమ్మ మీద ఎందుకు కలిగిందంటావు? దానికి నా మీద ప్రేమ కలిగిందని సంతోషపడాలి, కానీ వాళ్ళ నాన్న ప్రేమ దానికి దక్కేలా చేస్తున్నందుకు మాత్రమే నాతో చెప్పి వెళ్తుందనుకుంటే కాస్త బాధేస్తుంది. నా మీద ప్రేమ కలిగినందుకు బాధపడాలో సంతోషపడాలో కూడా అర్థం కావట్లేదమ్మా. ఎందుకే ప్రతి చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తావు? ఏళ్ల తరబడి నన్ను వెక్కిరిస్తున్న కాలం ఇప్పుడు మాత్రం ఎందుకు వెక్కిరించదనుకుంటానమ్మా? నా తలపుకు దైవం తలపుకు పొసగడం లేదమ్మా. దీన్నేనేమో దేవుడు స్క్రిప్ట్ అంటారు. ఆ రాతను మించి ఒక్క అడుగు అటు కానీ ఇటు కానీ వేయలేవమ్మా. విదాడే వింత నాటకంలో ఎవరి బతుకైనా పావైపోవాల్సిందేగా. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ కోసం మధు ఏమవుతుందో అని భయపడాల్సి వచ్చింది. ఇప్పటికి జనని ఏమైపోతుందో అని భయపడాల్సి వస్తుందేమో. భగవంతుడా, నా కూతుర్ని దాని పిల్లల్ని చల్లగా కాపాడు తండ్రి. ఏంటే కలవాలి మాట్లాడాలని రమ్మన్నావు? అవునన్నయ్య, రాత్రి అమ్మమ్మతో చాలా విషయాలు చెప్పుకొని బాధపడింది. అమ్మ మనసేంటో, అమ్మ గొప్పతనం ఏంటో రాత్రి మాకు పూర్తిగా అర్థమైందన్నయ్య. ఏం జరిగిందే? ఎప్పుడో ఒకప్పుడు మన పిల్లలన్నీ పరిచయం చేస్తూ అతనికి దగ్గర అవ్వాలనుకున్నాను. అపార్థాలు ఎప్పుడైనా తొలగిపోతాయిలే. మళ్ళీ ఆయనతో జీవితం పంచుకోగలుగుతానేమో అని ఆశని మనసులో పెట్టుకుని ఎదురు చూస్తూ బ్రతికానమ్మా. ఇన్నేళ్లు అమ్మ అహంతో, పొగురుతో, ఈగోలతోనే నాన్నకి దూరమైందని పొరపాటు పడ్డాం.
కానీ అమ్మ మనసులో నాన్న మీద ప్రేమ ఉంది. నాన్నకి దగ్గర అవ్వాలనే ఆలోచన తన మనసులో ఉందని రాత్రే అర్థమైందన్నయ్య. ఇన్నేళ్ళు మా కోసం అమ్మ పడ్డ బాధలు, నాన్న కోసం కాంప్రమైజ్ అయిన సందర్భాలు ఎన్నెన్నో. అవన్నీ విన్న తర్వాత తను ఎంత నరకం అనుభవించిందో తలుచుకుంటేనే తట్టుకోలేకపోతున్నామన్నయ్య. అమ్మ మా కోసం మాకు నాన్న ప్రేమ అందించాలని, తనకి దగ్గరవ్వాలని ఎంత ఆరాటపడిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో అమ్మ మాటలు వింటుంటే గుండె బరువెక్కిందన్నయ్య. ఇన్నేళ్ళు నాన్నయ్య అమ్మాయి ఇద్దరి ప్రేమను తనే పంచి పెంచి ఇంత వాళ్ళని చేసిన అమ్మని అపార్థం చేసుకున్నాం. అన్నయ్య, నువ్వు ఒకసారి అన్నావు, ఏ పిల్లలైనా అమ్మా నాన్నలిద్దరినీ కోరుకుంటారు కానీ ఒక్క అమ్మనో నాన్ననో కోరుకోరు అని. నేనెంత పేచే పెట్టినా నాన్న ఒక్కడే కావాలనుకోలేదన్నయ్య, అమ్మ కూడా కావాలనే కోరుకున్నాను. అమ్మ ప్రతి ఆలోచన వెనక మా క్షేమం, మాకు నాన్న ప్రేమ అందించాలనే తపన మాత్రమే ఉందన్నయ్య. కానీ నాన్నల అగ్రిమెంట్ అనడం చాలా బాధ కలిగిస్తుందన్నయ్య. గొప్పగా ఊహించుకున్నాం కానీ ఇంత తప్పుగా మాట్లాడతాడని అనుకోలేదన్నయ్య. అత్త మాటల వల్ల నాన్న మూర్ఖంగా మారాడే కానీ నాన్న కూడా మంచోడేనే. అమ్మ మా కోసమే అందుకు ఒప్పుకుంది. కానీ నాన్న మాటలకి తనెంత మానసికంగా నలిగిపోయి ఉంటుంది. అమ్మని ఇంతలా బాధ పెట్టి నాన్నని కలవడం మాకు నచ్చట్లేదన్నయ్య. నాన్న రాత్రి అడిగిన దానికి అమ్మ ఒప్పుకున్న దానికి మధ్య ఒక ప్రాబ్లం ఉంది. అది మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటది? అసలు నాన్న డిఎన్ఏ రిపోర్ట్ అడగడం ఏంటి? ఛ! రిపోర్ట్ ఎలాగో పాజిటివ్గా వస్తుంది. అది వచ్చాక నాన్న నా పిల్లలే అని ఒప్పుకుంటాడు. కానీ ఇంత హర్ట్ అయిన అమ్మ నాన్నని యాక్సెప్ట్ చేస్తుందా? చేయకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అమ్మ లేకుండా నాన్నతో ఎలా ఉంటాం? అమ్మకు దూరంగా బ్రతకడం కాని పని. నిజమేనే, నాన్న అమ్మ క్యారెక్టర్ని అవమానించాడు. ఆమె ఆత్మాభిమానం దెబ్బతినింది. అంతగా హర్ట్ అయిన అమ్మ నాన్నతో అంత తేలిగ్గా కలిసి ఉండలేదు. రాత్రి అమ్మన్న మాటల ప్రకారం చూస్తే నాన్న తన పిల్లలే అని ఒప్పుకున్నాక మమ్మల్ని నాన్నకు అప్పగించి తను కన్ను మూస్తానన్నట్టుగా మాట్లాడింది. ఆ మాట విన్నప్పుడే గుండె కలుక్కుమంది. అమ్మ లాంటి నిర్ణయానికి కట్టుబడితే నాన్న కావాలని కోరికని చంపుకుంటాం కానీ అమ్మని దూరం చేసుకోలేమన్నయ్య. అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని అనుకుంటున్నామే కానీ అమ్మ లేకుండా నో, అస్సలు ఉండలేం. అమ్మ ఇన్నేళ్ళు నాన్న మీద అభిమానం పెంచుకునే ఉంది. కానీ నాన్నే అలా అడిగి అమ్మ మనసు గాయపరిచాడనిపిస్తుంది. నాన్నలో పశ్చాత్తాపం వచ్చి అమ్మని అమ్మగా అర్థం చేసుకుంటే తప్ప నాన్న తన పిల్లలని ఒప్పుకున్నా లాభం లేదన్నయ్య. అమ్మ, నాన్న, నువ్వు, నేను అందరం ఒక ఫ్యామిలీలా ఉన్నప్పుడే తృప్తి, ఆనందం. అన్నయ్య, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నయ్య. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేలోగా అమ్మ నాన్నల మనసులో ఉన్న అపార్థాన్ని తొలగించాలి. ఎలా అయినా వాళ్ళకి ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం ఏర్పడి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకొని కోపతాపాలు లేని మనసుతో ఇద్దరు కలిసి బ్రతికి ప్రయత్నం చేయాలన్నయ్య. ఈ అగ్రిమెంట్లో అవన్నీ టెంపరీ అన్నయ్య. మనందరం కలిసి ఉండేలా ఏదో ఒక ఆలోచన నువ్వే చెయ్యాలన్నయ్య. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే ఆలోచించగలవు. అవునన్నయ్య, అమ్మ ప్రేమకి దూరమై నాన్నతో కలిసే ఆలోచన మాకు నచ్చదు. మా మనసు ఒప్పుకోవడం లేదు. వాళ్ళిద్దరూ కలిసాక ఎవరిలోనూ ఏ అసంతృప్తి మనకు ఉండకూడదన్నయ్య. ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి క్లారిటీ రావాలి. మనస్ఫూర్తిగా ఇద్దరు దగ్గరవ్వాలి. నేను నిన్నటి నుంచి ఈ విషయంగానే ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుందో మీరే ఒకసారి చెప్పండి. ఏంటన్నయ్య అది?
బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ఈ ప్లాన్ అమలు చేస్తే ఖచ్చితంగా అమ్మా నాన్న కలిసి తీరుతారు, నో డౌట్. అంతే అంటారా? 100% సక్సెస్ అవుతామన్నయ్య. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఎదురు పట్టం ఇదే ఫైనల్. ఇంకా జీవితంలో నువ్వు నాకు కనపడవు, నేను నీకు కనపడను. మావయ్య కలిపిన బంధం మావయ్యతో పాటే వెళ్ళిపోతుంది. జీవితకాలం అంతా నా మీద నిందలు వేయడానికే సరిపోయింది. అర్థం చేసుకోవడానికి అస్సలు ప్రయత్నించలేదు. 20 ఏళ్ళు వద్దనుకున్నది ఇప్పుడెందుకో మళ్ళీ నా దగ్గరికి చేరాలని చూస్తుంది. నువ్వు శకుంతలని ఇష్టపడుతున్నానన్నప్పుడే నేను నిన్ను దుష్యంతుడుగా ఊహించుకోలేకపోయాను. అనవసరంగా దేవానంద్ అన్నాను. పేరెంట్స్గా దగ్గర అవుదామంటే హ్యాపీగా సరే అంటే ఎందుకు అనుకున్నాను. ఇందుక నువ్వెంత కాదనుకున్నా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత, నీ బిడ్డలని తెలిసిన తర్వాత ఖచ్చితంగా పశ్చాత్తాపడాల్సి వస్తుంది కూడా. ఎవరికో కన్న పిల్లల్ని తీసుకొచ్చి నా కంటగట్టాలని చూస్తావా? అందుకేనా హాస్పిటల్లో అగ్రిమెంట్కి ఓకే అన్నావు? నువ్వు అని తెలిసినా, నీకు మరో 2 పిల్లలున్నారని తెలిసినా అసలు నిన్ను దగ్గరికి చేరనిచ్చేవాడినే కాదు. నీ పిల్లలు నీకు దగ్గర అవ్వాలని ఆశపడ్డానే కానీ నీకు దగ్గర అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. నమస్తే లాయర్ గారు. రండి డాక్టర్ గారు, మీ వర్క్ మీదే ఉన్నాను, కూర్చోండి. చూడండి, డాక్టర్ గారు నాకు అన్ని విషయాలు చెప్పారు. వారి నిర్ణయం మీకు చెప్పారా? చెప్పారు కాబట్టే వచ్చాను. ఎందుకైనా మంచిది, మరొక్కసారి మీ గతాన్నంతా మననం చేసుకోండి. అవసరం లేదు, మీరు నేను చెప్పినట్టు కానివ్వండి. చూడండి, ఇది మీ జీవితానికి సంబంధించిన పెద్ద నిర్ణయం. కోపంలోనూ ఆవేశంలోనూ తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తాయి. ఇప్పుడు ప్రశ్నార్థకం అయింది కాబట్టే భవిష్యత్తు బాగుండడం కోసం తీసుకున్న నిర్ణయం. ఒకసారి ఆలోచిస్తే తప్పు లేదండి. ఆలోచన మారొచ్చు, కొత్తగా ఏదైనా పునరాలోచన కలగొచ్చు. కన్విన్స్ అవ్వడానికి ఛాన్స్ లేదండి. మీరు నేను చెప్పినట్టు అగ్రిమెంట్ తయారు చేయండి చాలు. మీకు వారి నిర్ణయాన్ని చెప్పారా? చెప్పారు. మరి మీకు సమ్మతమేనా? సమ్మతమే. జనని, డాక్టర్ గుణ అను భార్యాభర్తలమైన మేము. ఎక్స్క్యూజ్ మీ, మేము భార్యాభర్తలం కాదు. చట్ట ప్రకారం డైవర్స్ వచ్చేదాకా మీరు భార్యాభర్తలేనండి. నేను చదివేది పూర్తిగా వినండి.
మాకు 20 ఏళ్ల క్రితం హైందవ వివాహ చట్టం ప్రకారం వివాహమైనది. కానీ కొన్ని పొరపచ్చాలు తొంగిచూసి భేదాభిప్రాయాలు ఏర్పడి మేము విడిపోవటం జరిగింది. జనని అను నేను డాక్టర్ గుణతో విడిగా బ్రతకడానికి వచ్చిన నాటికే గర్భవతినని జనని గారు, లేదు ఆ గర్భంలో పెరుగుతున్నది నా పిల్లలు కారు, తాను బయటికెళ్ళిన తర్వాత వేరే వారితో జీవనం సాగించినందువల్ల కలిగిన పిల్లలు అని డాక్టర్ గుణాగారు అంటున్నందువల్ల, కాదు తన పిల్లలన్నది నిజమని జనని గారు, కాదు వాళ్ళు నా పిల్లలు కారు అబద్ధమని గుణాగారు అనడం మూలంగా ఈ వివాద పరిష్కారం కోసం ఉభయులు DNA పరీక్షకి అంగీకరించడం జరుగుతున్నది. డాక్టర్ గారు తన వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్రాలకి అనుగుణంగా మరొక వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ చట్టపరంగా భార్యనైన నాకు విడాకులు ఇవ్వకుండా వారు మరో వివాహం చేసుకోవడం కుదరదని జనని గారు అభ్యంతరం తెలియజేశారు. ఏమైందిరా? ఎందుకు పేపర్స్ తీసుకున్నావు? కనీసం ఆ DNA రిపోర్ట్స్ వచ్చే లోపైన పిల్లలమైన మేము తల్లిదండ్రులతో గడిపామన్న ఆనందం దక్కించుకునే ఛాన్స్ ఇవ్వండి నాన్న.